ఆర్ఎస్ న్యూస్కి స్వాగతం. నేటి వార్తలు మీకోసం. మన శ్రీ కోదండరామాలయం ఆలయంలో గత 60 సంవత్సరాల నుండి శ్రీ రామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించుకున్నాము. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ రామగుండ ప్రజలందరికీ, హిందువులకి, మిత్రులకి, అమ్మలకి, తల్లులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మన రామగుండం కాన్స్టిట్యూషన్లో ముస్లింలు, హిందువులు ఒకే కంచంలో ఉన్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే కాడ ఉన్నాం. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్న సందర్భం ఇది. అదే దాని నిదర్శనంగానే ఈరోజు మజ్జిగ కార్యక్రమం పంచడం జరుగుతుంది. ఇది ఒకటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ మజ్జిగ కార్యక్రమం పంచడం జరుగుతుంది. మన శ్రీ కోదండరామాలయం ఆలయంలో గత 60 సంవత్సరాల నుండి శ్రీ రామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించుకున్నాము. ఎందువలన అంటే అయోధ్యలో పవిత్రం కాబట్టి భారీ ఏర్పాట్లు మన పెద్దలందరూ ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ రామచంద్రుని అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి అందరికి కూడా రామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. గోదావరి ఖండంలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఇక్కడ రామ్ మందిర్ ఏరియాలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనడానికి ఈ మా రామగుండం అనేటువంటిది ఒక మంచి సూచికగా చూపెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వివిధ మతాల వాళ్ళు, కులాల వాళ్ళందరూ కూడా సోదర భావంతో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. పండుగ ఎవరిదైనా కూడా మేమంతా ఒకటే.